తిరుపతి సమీపంలోని గోల్డెన్ టెంపుల్, శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీపురం. తిరుపతికి సమీపంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ అనగానే చాలా మందికి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ గుర్తుకు వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో, తిరుపతి నగరానికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని వెల్లోర్ జిల్లాలో తోట్పల్లి అనే గ్రామంలో ఉంది. ఇది తమిళనాడు రాజధాని చెన్నైకి 150 కిలోమీటర్లు, తిరుపతి నగరానికి 3 గంటల ప్రయాణ దూరంలో ఉంటుంది. ఈ గోల్డెన్ టెంపుల్ అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే కాకుండా కళాత్మక నిర్మాణానికి మరియు నిస్వార్థ సేవా ధర్మానికి ప్రతీకగా నిలిచింది. ఆలయం నిర్మాణం ఒక మహాకార్యం. ఈ ఆలయాన్ని శ్రీ శక్తి అమ్మ అనే ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో శ్రీనారాయణ పీస్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా నిర్మించారు. నిర్మాణం 2007లో ప్రారంభమై కొన్ని సంవత్సరాల పాటు సాగింది. ఆలయం నిర్మాణానికి దాదాపు 1500 కిలోల బంగారం ఉపయోగించారు. ఇది భారతదేశంలోని అత్యధిక బంగారం ఉపయోగించిన దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అలంకరణలో ఉపయోగించిన బంగారం విలువ అప్పటి అంచనా ప్రకారం 600 కోట్ల రూపాయల వరకు ఉండేది. ఈ ఆలయంలోని ప్రతి ఇంచ్పై బంగారు మెరుపు కనిపిస్తుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక భవనంలోనూ కళాత్మక పరంగా గర్వకారణంగా అనిపిస్తుంది. శ్రీపురం ఆలయ నిర్మాణ విశేషాలు. ఆలయం తారాకార ఆకారంలో నిర్మించబడింది. ఇది శ్రీచక్రాన్ని ప్రాతినిధ్యం చేస్తుంది. ఆలయానికి చేరాలంటే భక్తులు సుమారు 1.8 కిలోమీటర్ల సప్తచక్ర మార్గం ద్వారా నడవాల్సి ఉంటుంది. ఈ మార్గంలో మనిషి జీవనయాత్రకు సంబంధించిన వివిధ ఆధ్యాత్మిక సందేశాలు, సూక్తులు, విద్య, ధర్మం, సేవ, శాంతి వంటి అంశాలను వివరించే హోర్డింగులు ఉంటాయి. ఆలయం పూర్తి స్థాయిలో బంగారు పలకలతో కప్పబడింది. ముఖ్యంగా గోపురం, గర్భగుడి, మంటపం, ప్రాంగణం మొత్తం బంగారు తాపడం చేసిన తీరు భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. గర్భగుడిలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి విగ్రహం ఉంటుంది. కొందరుది పద్మావతి అమ్మవారి ఆలయం అని కూడా పిలుస్తారు. ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలు. ఈ ఆలయాన్ని నిర్వహించే శ్రీనారాయణ పీస్ ఫౌండేషన్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా పేదలకు ఉచిత వైద్య సేవలు, విద్యార్థులకు విద్యా సహాయం, అన్నదానం సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. ఈ సేవలన్నింటినీ ఆలయ ఆదాయంతో నిర్వహించటం విశేషం. ఇది కేవలం భక్తుల దేవారాధనకు మాత్రమే పరిమితం కాకుండా సమాజ సేవకు కేంద్రంగా పనిచేస్తోంది. గోల్డెన్ టెంపుల్ సందర్శన ప్రత్యేకతలు. ప్రవేశ రుసుము లేదు. కాని భక్తులు ప్రత్యేక దర్శనం కోసం కొన్ని సేవల కోసం టికెట్లు తీసుకోవచ్చు. రోజు మొత్తం పాటు దర్శనానికి అనుమతి ఉంది. అయితే ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. టెంపుల్ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించరు. ఇది భక్తులు శాంతిగా ధ్యానించేందుకు సహాయపడుతుంది. ఆలయంలో భక్తులకి వివిధ భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాంప్రదాయ సంగీతం, పూజలు, ధ్యానం మొదలైనవి. తిరుపతికి సమీపంలో ఉన్న ఇతర గోల్డెన్ ఆలయాలు. తిరుమలలోనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా కొన్ని భాగాలు బంగారంతో అలంకరించబడ్డాయి. అయితే ఇది పూర్తిగా గోల్డెన్ టెంపుల్ అనే రూపంలో కాక, ప్రధానంగా ఆనందనిలయం వింజమం అనే గోపురం మాత్రమే బంగారు తాపడం కలిగి ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.